విశ్వంభర మరో వీరమల్లు అవుతుందా? సినిమా లేట్ అయ్యే కొద్దీ అనుమానాలు ఎక్కువవుతాయి. అదే టైంలో పుకార్లు కూడా పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తాయి. ఇప్పుడు విశ్వంభర సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమాని 2 భాగాలుగా రిలీజ్ చేస్తారట. అవును, విశ్వంభర సినిమాని పార్ట్ 1, పార్ట్ 2 కింద 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు కొత్త ఊహాగానం మొదలైంది. ఇది సినిమా లేట్ అవడం వల్ల పుట్టుకొచ్చిన పుకారా, లేక నిజంగానే 2 ముక్కలు చేసే పనిలో మేకర్స్ ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. నిజానికి విశ్వంభర సినిమాపై ఎప్పుడూ 2 భాగాలు అనే పుకారు రాలేదు. ఇది సింగిల్ మూవీ మాత్రమే. గతేడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు వశిష్ఠ రోజంతా చేసిన ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎన్నడూ లేనిది ఇప్పుడిలా పార్ట్ 1, పార్ట్ 2 అంటూ పుకారు రావడం ఆశ్చర్యమే కాదు, అనుమానాలు కూడా రేకెత్తిస్తోంది. గతంలో హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఇలానే జరిగింది. క్రిష్ తీసిన కంటెంట్ కి జ్యోతి కృష్ణ తెగ మార్పులు చేశాడు. ఉన్నంతలో పవన్ కాల్ షీట్లను సర్దుబాటు చేసుకుని ఎలాగోలా సినిమాని పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. అలా తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే. పార్ట్ 2 మ్యాటర్ అతీగతి లేకుండా పోయింది. ఇప్పుడు విశ్వంభరపై కూడా అలాంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ పై చాలా మంది పెదవి విరిచారు. జస్ట్ టీజర్ లో గ్రాఫిక్స్ కే భారీ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మెరుగైన గ్రాఫిక్స్ కోసం గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ ఇప్పటివరకు కొనసాగుతూ వస్తోంది. సో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్న వెర్షన్ వరకు తీసుకుని స్క్రీన్ ప్లేలో మార్పు చేర్పులు చేసి ఉన్నంతలో ఎడిటింగ్ పూర్తి చేసి పార్ట్ 1 కింద విశ్వంభర సినిమాని రిలీజ్ చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా చిరంజీవి హీరోగా నటించిన ఇలాంటి పెద్ద సినిమాపై ఈ తరహా ఊహాగానాలు చెలరేగడం కరెక్ట్ కాదు. దీనిపై మేకర్స్ ఎంత త్వరగా స్పష్టత ఇస్తే అంత మంచిది. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నడుస్తున్న పుకారుపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు గానీ సినిమా లేట్ అయ్యే కొద్దీ ఇలాంటి రూమర్స్ మరిన్ని రావడం పక్కా.